మేషరాశి వాళ్ళు ఏలినాటి శని నడుస్తోంది. వారికి కొంచెం జాగ్రత్తలు తీసుకోవాలి. ఈ ఎఫెక్ట్ ఏమిటయ్యా అంటే గ్రహణం ఎఫెక్ట్ అయినా ఏలినాటి శనికి కొంచెం ఇబ్బందులు పెడుతూ ఉంటుంది. వాళ్ళు అతి జాగ్రత్త తీసుకోవాలి. వెహికల్ విషయంలో కానీ, వ్యాపార విషయాల్లో కానీ, జాయింట్ వ్యాపారాల్లో కానీ, ఫైనాన్స్ విషయంలో కానీ, ఒకళ్ళకి ఇచ్చిపుచ్చుకోవడాల్లో కానీ జాగ్రత్తలు తీసుకోండి. ఒకళ్ళకి మీ చేతుల మీద డబ్బు వెళ్ళిందంటే తిరిగి రావడం కష్టం. జాయింట్ వ్యాపారం పెడితే వాళ్ళు మిమ్మల్ని మోసం చేయడానికి ఇబ్బందులు ఉంటాయి. అలాగే వెహికల్, టూ వీలర్స్ డ్రైవింగ్లో అతి జాగ్రత్త తీసుకోవాలి. యాక్సిడెంట్లు కనపడుతున్నాయి ఈ గ్రహణం ఎఫెక్టు. అలాగే ఇంకా మేషరాశి వాళ్ళు వివాహం కాని వాళ్ళు కొంచెం జాగ్రత్తలు తీసుకోండి. ప్రేమల్లో పడకండి, నాశనం అయిపోతారు, ఇబ్బందులు పడతారు. అలాగే గృహిణీలు మేషరాశిలో ఉన్న గృహిణీలు కూడా అతి జాగ్రత్తగా అవతల వాళ్ళతో మాట్లాడేటప్పుడు కొంచెం జాగ్రత్తగా ఆలోచించి వాళ్ళు అడిగిన దానికి మనం చక్కగా సమాధానం చెప్పడంలో అర్థం లేదు. పెడార్థాలు తీసుకుని మన మీద తిరిగి నిందలు వేయడానికి అనేక రకాలుగా ఇబ్బందులు పెడుతూ ఉంటారమ్మా. అందరూ ఈ గ్రహణం ఎఫెక్టు కూడా మేషరాశి వాళ్ళకి అనేక రకాల సమస్యలు తీసుకొస్తూనే ఉంటుంది. ఏ రకంగా విదేశాలు వెళ్ళాలంటే వీసా దొరకదు. విద్యార్థులకి కొన్ని కాలేజీలకు ట్రై చేద్దామంటే సీటు కూడా దొరకదు. ఇప్పుడు ఎంసెట్ రాసిన వాళ్ళకి ఇప్పుడు రేపు రాబోయే ఆగస్టు నెలాకన్నా కానీ సెప్టెంబర్లో కానీ కొంతమందికి ఎక్కడ కాలేజీల్లో సీట్లు దొరకడానికి అవకాశాలు లేవు ఈ మేషరాశి వాళ్ళకి. ఎందుకంటే ఏలినాటి శని భయంకరంగా ఉంది. దాని సాయం ఇంకోటి కూడా చెప్తున్నాను. అలాగే రావు మహాదశ ఎంటర్ అయిన వాళ్ళకి కానీ, కుజ మహాదశ రావు ఎంటర్ అయిన వాళ్ళకి కానీ, ఇలాగే శని మహాదశ ఎంటర్ అయిన వాళ్ళకి కానీ, ఏలినాటి శనిలోనే శని మహాదశ కూడా వచ్చే వాళ్ళు చాలా మంది ఉన్నారు. అలాగే అతి జాగ్రత్తలు తీసుకోండి. ఎందుకంటే విదేశాలు ట్రై చేయకండి. విదేశాలు పెడితే మీకు లాభం ఉండదు, చాలా ఇబ్బందులు పడతారు, వెనక్కి వచ్చేవలసి వస్తుంది. వీసా స్టాంపు పడదు. ఒకవేళ వచ్చింది ఏ విధంగా దైవాన్ని అక్కడికి వెళ్ళినా మీరు సుఖపడరు, అష్ట కష్టాలు పడతారు, తిరిగి రావడానికి కూడా డబ్బులు ఉండవు. అందుకనే అతి జాగ్రత్తలు తీసుకుంటూ విదేశ ప్రయాణాలకు ట్రై చేయకుండా చక్కగా మన ఇండియాలోనే ఏదో కాస్తో కూస్తో ఉన్న దాంట్లో మనం ఉద్యోగం చేసుకుంటూ, లేదు డబ్బులు ఉన్నాయి, జాగ్రత్తలు తీసుకుని వ్యాపారం సొంతంగా ట్రై చేయడానికి చేయండి. కానీ జాయింట్ వ్యాపారాలు పెట్టకండి. మీ చేతితో ఎవరికైనా ఫైనాన్స్ వ్యాపారం చేసే వాళ్ళు కూడా జాగ్రత్తలు తీసుకోవాలి. మేషరాశి భరణి నక్షత్రం కానీ, అశ్విని నక్షత్రం మేషరాశి కానీ, కృత్తికా నక్షత్రం మొదటి పాదం మేషరాశి వాళ్ళు కానీ అతి జాగ్రత్తలు తీసుకోండి. దీనికి ఏమిటో పరిష్కారం అంటే గ్రహణం నాడు మీరు కూడా, మొన్నాడు సోమవారం వచ్చింది, ఆదివారం రాత్రి గ్రహణం, ఆ సోమవారం నాడు మీరు కూడా చంద్రబింబం, అలాగే సర్పం, వెండి సర్పం, కేజీ పావు బియ్యం చక్కగా గుడికి వెళ్ళి రుద్రాభిషేకం చేయించుకుని మీరు కూడా దానాలు ఇవ్వండి. దానివల్ల ఉత్తమమైన ఫలితాలు పొందడానికి అనేక రకాలుగా మీకున్న కొంచెం సమస్యల్లో భారీగా ఉన్న కొంత సమస్యలు విడిపోతూ ఉంటాయి, చిక్కుల్లోంచి బయటపడుతూ ఉంటారు. మొట్టమొదటిసారిగా చేసే ఫలితం ఏంటంటే అతి జాగ్రత్తలు. డ్రైవింగ్ విషయాల్లో కానీ, విదేశాలలో విషయాల్లో కానీ, సొంత బిజినెస్ల్లో కానీ ఆచిచూచి స్టెప్ వేయండి. మీ చేసే ఆఫీసుల్లో కానీ స్టాఫ్ దగ్గర కూడా మీరు జాగ్రత్తగా ఉండండి. అధికారంలో ఉంటే మీ దగ్గర ఉన్న స్టాఫ్ దగ్గర మంచిగా ఉండండి. వాళ్ళ చేత మీరు అనవసరంగా మీ హోదాను పడగొట్టుకోకండి. జాగ్రత్తలు తీసుకుంటూ దైవారాధన చేసుకుని ఎక్కువగా ఎంతసేపు శనేశ్వరుడు ఆంజనేయ స్వామిని బాగా కొలవండి. చక్కగా శనివారాలు బాగా పాటించండి. హనుమంతుడికి ఆకు పూజ కానీ, వడమాల కానీ వేస్తూ ఉండండి. అలాగే సింధూరం, హనుమంతుడికి సింధూరం 1/2 kg అంతో సింధూరం గుళ్ళో ఇవ్వండి ప్రతి శనివారం. అలాగే నవగ్రహాలకి శనేశ్వరుడికి నువ్వులు నవగ్రహాలకు వేసి ప్రదక్షిణాలు చెయ్యండి ప్రతి శనివారం ఓపుకొని. అలాగే ప్రతి శని త్రయోదశి వస్తుంది నెలలో ఏదో, ఆ టైంలో శని త్రయోదశి నాడు కూడా తైలాభిషేకం చేయించుకోండి. దగ్గరలో ఉన్నది ఆంధ్ర రాష్ట్రంలో రావులపాలెం, మందపల్లి, అలాగే శనిసింగనాపూర్, షిరిడి మహారాష్ట్ర, అలాగే నాసికా త్రింబకం, ఇలాంటి చోటల్లో మీరు శనాభిషేకాలు చేయించుకుంటూ తైలాభిషేకాలు చేయించుకుంటూ ఉంటే కూడా ఆ శనీశ్వరుడు కంట్రోల్ వచ్చి మీకు శని అభయస్తం ఇస్తాడని చెప్పడానికి అనేక రకాల విధాలుగా ఆస్కారం ఉంది. అర్థం చేసుకోండి మేషరాశి వాళ్ళంతా. అలాగే అందులో ఈ మేషరాశిలోనే రాజకీయ నాయకులు, సినిమా వాళ్ళు కూడా ఉన్నారు. వాళ్ళకు కూడా ఈ గ్రహణం ఎఫెక్ట్, ఈ ఏలినాటి శని ఎఫెక్ట్ చాలా ఇబ్బందులు పెడతాయి. ఎందుకంటే జైలుకి వెళ్ళే యోగం ఉంది, సినిమాలు అట్రప్లా పోతాయి, ప్రొడ్యూసర్లు ఉంటే ప్రొడ్యూసర్లు అప్పుల పాలవుతూ ఉంటారు. అలా రాజకీయ నాయకులు ఉన్నారంటే చాలా చిక్కుల్లో పడతారు. వాళ్ళు కూడా చెయ్యని తప్పుకు నువ్వు ఈ పని చేసావని చెప్పి వాళ్ళని ఎదికించి జైలుకి పంపించడానికి ఆస్కారాలు ఉంటాయి. వాళ్ళు ఎంత బాగా చేసినా సరే పాపం వారి మీద నిందలేస్తారు. నువ్వు ఇలా చేసావు, అలా చేసావు, నీ పరిపాలన బాగాలే, నీకు ఎమ్మెల్యేగా ఇస్తే ఇలాగైనా చేయడం, రకరకాలు నిందలు. అలాగే ఎంపీలు కానీ, ఎమ్మెల్యేలు కానీ, మినిస్టర్లు కానీ జాగ్రత్తలు తీసుకోండి. శనారాధన చేస్తూ మీరు దైవాన్ని నమ్ముకుని కొద్దో గొప్ప బ్రాహ్మణులకు దాన ధర్మాలు లేని వాళ్ళకి ఈ కులం ఆ కులం అని కాదు, లేని వాళ్ళ చదువు చెప్పించలేని వాళ్ళ తల్లిదండ్రులు వాళ్ళ ఫీజులు కట్టడం కానీ, పుస్తకాలు బట్టలు ఇవ్వడం కానీ అలాంటివి కూడా చేస్తే శని కంట్రోల్లో ఉంటాడు. అదే చాలా పవిత్రమైంది.
ఎవరైనా సరే శని నడిచేవాళ్ళు శనివారం నాడు గొడుగులు చెప్పులు దానం ఇవ్వడం, అలాగే పేద ప్రజలకి స్వీట్లు పంచి పెట్టడం, అలాగే బట్టలు లేని వాళ్ళ బట్టలు, పుస్తకాలు లేని వాళ్ళ పుస్తకాలు, పెన్నులు లేని వాళ్ళ పెన్సిల్, ఇలాంటివి పంచి పెడుతూ ఉంటే కూడా, మధ్యలో అన్నదానం చేస్తూ ఉంటే కూడా చక్కటి ఫలితాలు. లేని వాళ్ళకి ఉన్నవాడు పెట్టడం గొప్ప కాదు, ఉన్నవాడికి ఉన్నవాళ్ళు ఎప్పుడు కూడా లేని వాడికి దానం. చదువుకుని పిల్లలు లక్షల మంది ఉన్నారు పాపం, ఫీజులు కట్టుకోలేని వాడు, అలాంటి ఫీజులు కట్టడం, అలాగే వస్త్రదానం, పుస్తక దానం, సరస్వతి కటాక్షము అలా చెయ్యడం వల్ల మీకు కూడా ఈ శని బాధలు కంట్రోల్లో ఉంటాయి. ఏదేమైనప్పటికీ వ్యాపారస్తులు అతి జాగ్రత్తలు, సినిమా వాళ్ళు ఇంకా జాగ్రత్తలు తీసుకోవాలి. దీనివల్ల అనేక రకాల ఇబ్బందులు ఎదుర్కొంటారు. ఆడవాళ్ళైనా సరే మగవాళ్ళైనా సరే ప్రమాదాల్లో ఉంటారు. ఈ రాశి వాళ్ళు, మేషరాశి వాళ్ళంతా కొంచెం ఆలోచన, దైవానుగ్రహం ఎంతసేపు శనివారాలు, ఏడుకొండల వాడిని, అలాగే ఆంజనేయ స్వామిని దర్శించండి. అలాగే మేధా దక్షిణామూర్తిని గొడవలలో కూడా శని కంట్రోల్ అవుతూ ఉంటాడు. ప్రతి గురువారం మేధా దక్షిణామూర్తి గుడి ఎక్కడ ఉంటే అక్కడికి వెళ్ళండి. ఆ గురువారం నాడు ఆ మేధా దక్షిణామూర్తి గుడిలో శనగలు దానం చేయండి. శనగలు మన ఇంట్లోనే తయారు చేసుకుని నానపెట్టి చక్కగా ఇచ్చేసి ఆ మెడలో ఆయనకి శనగల దండ వేయడం కానీ, అలాగే ఇన్ని శనగలు పట్టుకెళ్ళి ఆ గుళ్ళో పళ్ళెల్లో పెట్టుకుని భక్తులందరికీ ఇంత ప్రసాదంగా ఇవ్వడం వల్ల కూడా మేధా దక్షిణామూర్తిని కొలవడం వల్ల కూడా శనేశ్వరుడు కంట్రోల్లో ఉంటాడని చెప్పడానికి ఎన్నో విధాలుగా ఉంది. అలాగే ఇంకోటి కూడా చెప్తున్నానండి, ఆడవాళ్ళు ఈ శని నడిచే ఆడవాళ్ళు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే కాల పరిస్థితి బాగలేదు. ఈ గ్రహణం ఎఫెక్ట్ ప్లస్ శని ఎఫెక్ట్ చాలా ఇబ్బందులు పెడతాయి. ఎంతసేపు ఆరాధన, ఎదుటి వాళ్ళ జోలికి మనం వెళ్ళకపోవడం, వెడితే 1కి 4 ఎదురొస్తాయి మన మీదకి. అందుకని ఇటువంటి ప్రాబ్లమ్స్ అంతా మీరు దైవానుగ్రహం చేసుకుంటూ చేతనవుతే పేద ప్రజలకి ఇంత అన్నదానం కానీ, వస్త్రదానం కానీ, సరస్వతి కటాక్షాన్ని, పుస్తకాలు కానీ, పెన్నులు కానీ అలా ఇచ్చుకుంటూ ఫీజులు కడుతూ చేసుకుంటూ వెళ్ళండి. మీరందరూ సుఖ సంతోషాలతో ఉంటారు. దైవారాధన, ఆంజనేయ స్వామి, హనుమంతుడు, ఏడుకొండల వాడిని ఆరాధించండి, దక్షిణామూర్తిని ఆరాధించండి, చక్కటి ఫలితాలు వస్తాయి. తొందరపాట్లు వద్దు. అలాగే ఇప్పుడు జరుగుతున్న ఈ ఏళ్ళ దోషంలో చాలా మంది యాక్సిడెంట్లో పడుతున్నారు. భయంకరమైన యాక్సిడెంట్లు అవుతున్నాయి. ఉత్తి పుణ్యాన్ని కూర్చుని హార్ట్ అటాక్ వచ్చి చచ్చిపోవడం పాపం. అలాగే ఉన్నవాళ్ళు ఉన్నట్టుండి పడిపోతే హాస్పిటల్ పాలవడం అలా జరుగుతున్నాయి. అది కూడా ఎందుకయ్యా అంటే శని ప్రభావం అండ్ రేపు రాబోయే గ్రహణ ప్రభావం. ఈ గ్రహణ ప్రభావం రెండూ కలిపి, అలాగే షష్టగ్రహ కూటం ఎఫెక్ట్ కూడా వీళ్ళని ఇబ్బంది పెడుతోంది. ఈ షష్టగ్రహ కూటం మే 30వ తారీఖు నాడు మీనరాశిలో పడింది. ఈ ఎఫెక్ట్ చాలా రాశులను ఇబ్బంది పెడుతుంది. అందులో 4 బాగుంది, కానీ మిగతా రాశులందరికీ కూడా షష్టగ్రహ కూటం అది ప్లస్ రేపు గ్రహణం, ఇప్పుడు జరగబోయే ఏలినాడ్స్ అని అనేక సమస్యలు తెచ్చిపెడుతూ ఉంటుంది. అందుకని అతి జాగ్రత్తలు. ఫైనాన్స్ కంపెనీ వాళ్ళు చాలా జాగ్రత్తగా ఉండండి. ఎందుకంటే మర్డర్లు అయ్యే అవకాశాలు కూడా ఉన్నాయి. వాళ్ళకి డబ్బిచ్చి ఎదురిచ్చి మీరు మర్డర్లు అవుతారు. అలాగే శాంతంగా పరిష్కారం చేసుకోండి, శాంతంగా వసూలు చేసుకోండి. అసలు బ్రేక్ ఇస్తేనే మంచిది. ఇంకా తక్కువ లేదు, 7 సంవత్సరాలు ఉంది. 7 సంవత్సరాల్లో కూడా ఫైనాన్స్ జోలికి వెళ్లకుండా చక్కగా మీ కుటుంబాన్ని మీరు సరిపడగా ఏదో చిన్న వ్యాపారం మీ భార్యల పేరునో పిల్లల పేరునో పెట్టుకుని చక్కగా నడిపించండి. దానివల్ల కూడా ఉత్తమమైన ఫలితాలు వస్తూ ఉంటాయి. అలాగే కొన్ని విషయాల్లో, పెళ్లిళ్ళ విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి. ప్రేమ వివాహాలు సక్సెస్ కావు, అది చాలా ఇబ్బంది పెడుతుంది. అలాగే పెద్దలు కుదిర్చిన వివాహం మంచి ముహూర్తాలు చూసుకోండి, దాంట్లో మంచి ఫలితాలు పొందండి, చక్కగా వాళ్ళ మన్నను పొందండి. నాన్న నాకు ఆ అమ్మాయి నచ్చింది, నేను చేసుకోవాలనుకుంటున్నాను చెప్పండి. దొంగతనంగా వివాహం చేసుకుని వెళ్ళిపోతే అటు ఆ అమ్మాయి పెద్దలకి ఇబ్బంది, ఇటు మీ పెద్దలకి ఇబ్బంది. ఇద్దరు కలిసి కొట్లాట్లో నరుకోవడం, చంపుకోవడం కన్నా ధైర్యంగా నేను ఈ అమ్మాయిని ప్రేమించాను నాన్న, అలాగే అమ్మాయి కూడా నాన్న అబ్బాయి అంటే నాకు ఇష్టం, ఇద్దరం కలిసాం, మా ఇద్దరికి మనస్పర్ధలు చక్కగా ఇదయ్యాయి అంచేత మీరు సహకరించి మీ పెద్దలు ఇరువురు కూర్చుని మీరు సంప్రదించి మాకు వివాహం చేయండి అని అడగండి ధైర్యంగా. అంతేగాని భయపడి దొంగతనంగా పారిపోయి 3 నాళ్ళు ముచ్చట తెచ్చుకోకండి. ఇప్పుడు అన్ని 3 నాళ్ళు ముచ్చటే పెళ్ళిళ్ళు అవుతున్నాయి. అర్థం చేసుకోండి. ఆడపిల్లల స్పీడ్ తగ్గించుకోండి. అమ్మా నాన్నకి చెప్పండి, అమ్మా ఇది కుల ప్రసక్తే, ఈవేళ కులాంతర వివాహాలే జరుగుతున్నాయి, 80% కులాంతర వివాహాలు. అలా అని చెప్పి అందరూ ప్రతిదానికి ఎలా అంటే అసలు పెద్ద వాళ్ళే కులాంతర వివాహాలు చిన్నప్పటి నుంచే జరుగుతున్నాయి. ఈవేళ కొత్తగా వచ్చింది కాదు, ఈవేళ కొత్తగా వచ్చింది కాదు. ఈ కులాంతర వివాహం మా చిన్నతనాల్లోనే 60 ఏళ్ల క్రితమే మా అన్ని కులస్తులు కూడా కులాంతర వివాహాలు చేసుకునే వాళ్ళు ఎన్నో లక్షలు హ్యాపీగా ఉన్నారు. వాళ్ళు హ్యాపీగా లేరా? పెద్దలు కుదిర్చి చక్కగా వాళ్ళకి వివాహాలు చేసిన రోజులు ఉన్నాయి. ఏ సినిమా వాళ్ళు కులాంతర వివాహాలు చేసుకోవట్లేదా? బ్రాహ్మణ జాతి చేసుకోవట్లేదా? ఎవరైనా చేసుకుంటున్నారు. అన్ని జాతుల్లోనూ కులాంతర వివాహాలు జరుగుతున్నాయి. కాబట్టి అది పెద్దల చేతుల మీదుగా
మీరు వివాహం చేసుకుంటే ఇరువురు చక్కగా సుఖంగా ఉంటారని చెప్పడానికి మంచిగా ఉంటుంది. స్వతంత్రంగా చేసుకోకండి, 3 నాళ్ళు ముచ్చటగా ఉండకండి, విడిపోకండి. వివాహ బంధం అన్నది ఎంతో పవిత్రం. ఆ పవిత్ర బంధాన్ని కాపాడుకోండి, చక్కగా ఉండండి అని మనవి చేసుకుంటూ మీ వందనం.